జీవం కలిగిన చదివించుకొని ప్రభుని తెలుసుకోండి. యేసు స్వామి పిల్లలు ఉన్నారా? ఎవరైనా చదివచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆమెకు వస్తుందా ఈ బుక్ చదివి వస్తే ఆమెకి? సరేనా? ఓకే. ఎంతదా డిగ్రీ కాలేజీలో చదువుకోవాలి. చదువుకుంటుందేమా? డిగ్రీ చదువుతాను కోలాట్లో. ఆమె దేవుని నమ్ముకుందా? దేవుని నమ్ముకొని రెచ్చిన తీసుకునేసింది. అవునా? తీసుకునే చదువుతా ఆత్మ తీసేసాను. మాటలు తీసుకుంటూ వాడి కాలేజీలో నేర్చుకుని మేడం వాళ్ళు వాళ్ళంతా నేర్చి అది నేర్చుకుని అనిపించి మా ఇంటికి వచ్చేవాళ్ళు. సరే, నువ్వు కూడా దేవుని తెలుసుకో. ఎందుకంటే మనం ఏదో ఒక రోజు చనిపోతామా, చనిపోయే లోపల మన శరీరానికి చావు ఉంది, కానీ మన ఉన్న ఆత్మకు చావు లేదన్నమాట. మన ఆత్మ మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం అనేది ఉంది, నరకం అనేది ఉంది. అందరూ నమ్ముతారు స్వర్గం నరకం అని. నువ్వు నమ్ముతావు కదా. అప్పుడు పరలోకానికి స్వర్గాన్ని మోక్షాన్ని చేరుకోవాలంటే యేసు ప్రభువే మార్గం. ఎందుకు ఆయనే మార్గం అంటే ఈ లోకానికి వచ్చి మన కోసం మనం చేసిన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడు. చనిపోయి తిరిగి 3వ దినమున లేచాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటారో, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధినిగా మారుస్తుంది. కాబట్టి ఆయన మార్గంలో నడిచిన తర్వాత మనం చనిపోతే దేవుని ఆత్మ దగ్గరికి మన ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. బాప్తిజం తీసుకోలేదా? మతం ఏం కాదు, ఇది మనసు మార్చుకోవాలి. నువ్వు ఆదివారం వెళ్తావా చర్చికి? ఎక్కడికి వెళ్తావు? నీలపూరు. ఎక్కడైనా వెళ్ళు, ప్రభుని తెలుసుకో. ఎల్దూరు రోడ్ లో ఉంది శ్రీనివాసపురం, ఇంకా ఆ రోడ్ బాప్తిసం తీసుకోలేదంట. అమ్మ బాప్తిసం తీసుకోలేదంట. ఇప్పుడు ఎవరో నమ్ముకున్నారు బాప్తిసం తీసుకున్నారు? ఎక్కడుందమ్మా? డిగ్రీ కాలేజీలో చదువుతాను. చదువుతుందా ఇప్పుడు? అయితే మనకి ఏమన్నా చెప్తే అన్ని కావాలంటే అలా మనం కావాలని చెప్పి మన క్యాష్లో చూడండి నీకు లేకపోతే చెప్పించాను. చెప్తే అవి డిగ్రీలో తీసే మార్కులు ఇంకా తీస్తా ఉండే అది చాలా తీసేదానికి పొలంలో కాలేజీ ఎన్ఆర్జీ తెచ్చినట్టుకి ఎన్ఆర్జీ తెచ్చి 30,000 అటుకి అకౌంట్ వేసేది. చేసిన తర్వాత వెళ్ళి చేస్తాను అమ్మాయినే వందాడి చిచ్చిపోయా ఎందుకున్నా ఇది డేట్ చెప్పేసి మనిద్దరు తీసుకున్నాము. నీకేమో ఇద్దరు కష్టపడి చేసుకుని ఇద్దరు తీసుకున్నాం అమ్మ. నేను చెప్తున్నాను మా మాట చేసుకున్నా తీసుకుంది వాళ్ళు పాటలు పెట్టి ఆ పాత్రలు దారాల్లోనే మా పాత వచ్చేది ఎందుకు ఏ రేఖ చేసుకుంటుందా? నేను ఏ రేఖ ఉన్నాను కదా, మాకు 5 పేరు దేవుళ్ళు ఉన్నారు కదా, దాన్ని కలిసి జనాలు ఇప్పుడు పెళ్లి పాపం పాపని దాంట్లో చేసుకుంటే మీ వాళ్ళే ఉంటారు దాంట్లో. దాంట్లో మా జనాలు ఇది అంటారు, ఎన్ని నడుస్తారు వాళ్ళ దేవుడు ఇట్లా చేసినాడు ఇట్లా ఉండాలనేది వాళ్ళకి కొంచెం చేసేదా ఇట్లా అయిపోయినారు అనేది జనాలు ఎంచుతారు. ఇంట్లో ఏముంటుందంటే
అంటే చూడు ఆమె మంచి మార్కులు తెచ్చుకుంది, మంచి చేసుకుంది, ఇవి చేసుకుంటూ వస్తారు దేవుడు అంటే చెడు చేయడు. చెడు అనేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా దేవుడు అంటే దేవుడు మనం ముద్దం పెట్టుకొని ఉండేది కాదు. దేవుడు అంటే మనసు మార్చుకున్నాడు. చెడ్డ చేయకోకుండా మంచి మార్గంలో నడిచేది దైవం అంతే, రెండోది ఏమీ లేదు. ఇప్పుడు ఒకరంటే మన సరిపోదు, బూతులు మాట్లాడతాము, ఏమేమి చేస్తాం, అవి చేయకుండా తాగుతారు, తాగొద్దు, ఇలా చేస్తారు, ఇలా చేయొద్దు అని చెప్పేటివి తప్ప ఇది ఇంకా రెండో మార్గమే కాదు. ఇవి చేసుకుంటే పరలోకరాజ్యం ఉంది అంతే, రెండోది ఏం లేదు. అంటే మనం మాట్లాడేది పాపపు మాటలు, దాన్ని విడిచిపెట్టమని దేవుడు అడుగుతాడు. ఏసే ఒకటే అడిగేది. అది విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే రక్తం కడిగి, ఆయన రక్తం చేతి మనం కడిగినప్పుడు మనం పవిత్రులు అవుతాం. అంటే అప్పుడు దాకా ఏమీ తెలియకుండా ఎలా జీవించాలో తెలియదు, రోగం వస్తే ఎట్లా పోతుందో తెలియదు, లేకపోతే ఒక సమస్య వస్తే ఎట్లా పోతుందో తెలియదు, లేదా వాస్తు లేదనో, లేకపోతే అది లేదనో, ఇది లేదనో అన్ని పెడతా వస్తారు. కానీ అవన్నీ చేస్తారు. కానీ ఎక్కుదామా? ఏం కాదా? ఏం మామూలు మనసు మీద చెప్పేది ఏంటంటే పెళ్లి పిల్లలు వాళ్ళకంటే దేవుడిని చూసేదానికి నువ్వు దేవుడు అడుగుతావు, నీకు మార్గం దొరుకుతాయి. ఇప్పుడు మనసులో చూడద్దు, దేవుని వైపు నువ్వు ఏ దేవునైతే నమ్ముతున్నావు, ఏ దేవునైతే విశ్వసించినావు, ఎందుకు ఆ దేవుని దగ్గరికి పోయినావు, పోయిన దానికి నీకు ఏం ఉపయోగం అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎవరు దాంట్లో అన్ని క్యాస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు నేను నా విషయమే చెప్తా. ఇప్పుడు మేము బీసీ అంటే వాల్మీకి తెలుసు కదా, బోయ, మేము బోయలో. మేము అప్పటికి మా అమ్మ పాపడానికి వెళ్ళేది చర్చికి. వెళ్తా ఉంటే నా భార్య వాళ్ళ అమ్మ కూడా చర్చికి వెళ్తుంది. మనది ఒకటే కూడా, వాళ్ళది ఒకటే కూడా. అట్లా దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వివాహం గురించి లేకుంటే ఇంకొక దాని గురించి మనం ఆలోచించకూడదు. మనకేంది, ఇప్పుడు అన్నం తింటే ఏమవుతుంది, మనకి ఆరోగ్యం, కడుపు నిండుతుంది. తినకోకుండా ఆకలి. కాబట్టి తినడం వల్ల నీకు మేలు అవుతుందా, కష్టం అవుతుందా? అలాగే దేవుడు వచ్చి రేపులు ఆయన వచ్చిన మరి మీ కష్టం అంటున్నావు. దేవుడు దేవుడు మళ్ళీ ఆయన ఉంటున్నాడు కదా. నేను ఎంతమంది బాప్టిస్ట్ ఇచ్చాను తెలుసా? బోయలకి, బోయలకు బాప్టిస్ట్ ఇచ్చి దానికన్నా ఇంకా పెద్ద కులంలో చేస్తున్నారు. అదే మళ్ళీ తెలుసుకో అంటే నేను చెప్పేది ఒకమ్మా, నీకు చెప్పేవాళ్ళు లేదు, ఎట్లా తెలియపరచాలో తెలీదు. మీరు మనుషులు చెప్తున్నారు. ఇంట్లోకి దిగిపోయినా దీంట్లో మనం ఎంటర్ అయినాం అనుకో, ఈ దేవుడు మనం కుటుంబానికి ఎంటర్ అయినాను అనుకో, వాళ్ళే నీకు చెప్పే ఆపేసి వాళ్ళే నేను ప్రేమించేలా దేవుడు చేస్తారు. అంతేగా నీ బిడ్డని ఎక్కడ పోయింది అయిపోయింది. ఇప్పుడేమైంది? బాగా బతుకులేదా? బాగా బతుకులేదా? తినేయలేదా? చెప్పు, మళ్ళీ ఏం తక్కువ కాలే కదా. ఈ మనిషి ఎందుకు బతుకుతున్నాడు ఈ లోకంలో? తినేది పైకి ఉండాలా, పొద్దులు ఉండాలా, ఇంకా దాని తర్వాత ఏం కావాలి చెప్పినట్టు. మళ్ళీ అక్కడ పోయేటప్పుడు మనం చక్కగా చేసుకునేది. ఇంట్లో దీపం ఉన్నాగానే ఇల్లు సరి చేసుకున్నాం కదమ్మా, అలాగే బ్రతుకున్నప్పుడే మనం సరి చేసుకోవాలి. మనిషికి గ్యారంటీ లేదు. మనిషికి గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? లేదు కదా. అందుకే మేము ఏం చెప్తున్నా అంటే, దేవుడు ఏమంటాడంటే నేడే రక్షణ దినము అంటే రేపు, ఎల్లుండి, సంవత్సరం పెళ్లి అయిపోవాలి, పిల్లలు పుట్టాలి, పేరెంట్ అవ్వాలి, పెద్ద మనుషులు కావాలి, పెళ్లి చేయాలి, ఇవన్నీ కాదు. దేవుడి కోసం తెలుసుకోవాలి.
తెలుసుకొని ఆయన మార్గం నడచాలి. నువ్వు ఆయన మార్గం నడిస్తే నీకు పిల్లల పెళ్లి కావచ్చు, ఏదైనా సరే దేవుడు సహాయం చేస్తాడు. ఈ పాప ఇప్పుడు బాగా కాలం చెప్పాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రములు శుద్ధులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఉదయకాల సమయంలో బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఆమెలో ఉన్నటువంటి ఆందోళన, భయము అంతటిని కూడా యేసు నామములో తొలగించండి నాయనా. అవును తండ్రి, నువ్వు నమ్ముకుంటే సహాయం చేసే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు అని సంపూర్ణంగా నైనా విశ్వసించడానికి సహాయం చేయండి నాయనా. ఇదిగో నిన్ను ఆశ్రయించిన వారికి తండ్రి ఏ మేలు కూడా కొదవ లేకుండా సర్వ సమృద్ధిగా ఉంటుంది అని సర్వ సత్యంలో తెలుసుకొని ఈ బిడ్డకు యేసు నామములో సంపూర్ణమైనటువంటి మారు మనసు దయచేయండి. తనలో ఉన్నటువంటి తండ్రి తలంపులన్నిటిని తీసివేసినైనా ఈ బిడ్డనైనా సంపూర్ణంగా రక్షణ పొందడానికి ఈ కుటుంబంలో కార్యం జరిగించి ఇద్దరి సాక్షిగా నిలబెట్టుకోనమని యేసు నామం పేరట గురించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ప్రభా, ఈ బిడ్డలో ఏ పాపము లేదు. ప్రభా, ఈ బిడ్డను నీకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, వార్తల్లో తండ్రి మేము ఈ కుటుంబంలోకి అడుగు పెట్టినప్పుడు తండ్రి నడవలేని స్థితిలో ఊసకళ్ళతో ఉంటున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో అందుకు శక్తులు చీకటి శక్తులు కదిలింపబడును గాక. ప్రభు, ఈ బిడ్డను బంధించిన శక్తులు యేసు నామములో ఈ బిడ్డ నుంచి వెళ్ళిపోవడానికి సహాయం దయచేయండి. యేసు నామములో తండ్రి బిడ్డ శక్తిని పొందుకునుగాక. యేసు నామములో తండ్రి బిడ్డ శక్తిని పొందుకునుగాక. యేసు నామములో తండ్రి ప్రభు బిడ్డ శక్తిని పొందుకునుగాక. ప్రభు, ఈ బిడ్డలు తండ్రి ప్రతి ఒక్క నరము చక్కగా పని చేయను గాక. ప్రభు, నువ్వు సహాయం దయచేయి. ప్రభు, ఈ బిడ్డను తాకుమని నడుచున్నా తండ్రి, బిడ్డను తాకుమని నడుచున్నా. ఇదిగో నీ వాక్యం సెలవిస్తున్నట్టు రీతిగా నూనె రాసి అని బైబిల్ సెలవిస్తుంది. రోగికి తండ్రి ప్రభు నూనె రాసి అని బైబిల్ సెలవిస్తున్నట్టు రీతిగా ప్రభు, ఈ బిడ్డకి నీ జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామంలో తండ్రి ప్రభు ఇప్పుడే విడుదల కాక. మాంత్రికులు, నరమంత్రులు, శోధిగా పిశాచి కట్లన్నీ కూడా యేసు నామంలో తెంచి వేస్తూ ఏ శక్తులు ప్రభావం కుటుంబం మీద పడినట్లయితే వాటి శక్తులు కూడా యేసు నామంలో లైమైపోయిన ఆజ్ఞాపిస్తూ ప్రభు, ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రాలు. మరొకసారి మేము కలిసినప్పుడు తండ్రి ఈ బిడ్డ గంతులు వేస్తూ నడుచున్నాగా సహాయం దయచేయి. అదే రీతిగా నీ వాక్యం సెలవిస్తుంది. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా వేసేదరని బైబిల్ సెలవిస్తుంది. వారి యొక్క రెక్కలు ఆరోగ్యంగా ఉండునని బైబిల్ సెలవిస్తుంది. తండ్రి, నువ్వు సహాయం దయచేయి. నీ మాట ప్రకారం తండ్రి మేము ప్రార్థన చేయగా ఈ బిడ్డని నువ్వు స్వస్థపరచబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. యేసు నామంలో తండ్రి బిడ్డ స్వస్థత పొందుకున్నది. యేసు నామంలో తండ్రి బిడ్డ స్వస్థ పొందుకున్నది. తండ్రి, ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామంలో బిడ్డని చేసి సమర్పిస్తున్నాను తండ్రి. ఈ పాపకి ఇక్కడ నుండి నరాలన్నీ పనిచేయట్లేదు. ఈ పాపకి తల నుంచి నరాలు వీక్ అయిపోతున్నాయి, వీక్ అయిపోయినాయి. మీరేం లేదు, ఏసీ జ్ఞాపకం చేసుకొని మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, రోగం వేస్తే కాదు, నేను నా ఇంటి వారు నా బిడ్డని